హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కరివేపాకు కారం పొడి. ఇప్పుడు నేనైతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కొంతమంది బెల్లం వేసి చేస్తారు, కొంతమంది పప్పులు వేయకుండా ఓన్లీ ఎండుమిర్చి అలా వేసి చేస్తారు. సో నేను ఎలా చేస్తాననేది మీకైతే ఈరోజు చూపిస్తాను. చాలా బాగుంటుంది. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి అన్నిట్లలోకి సెట్ అవుతుంది. ముందు కరివేపాకుని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగి తడి లేకుండా ఆరబెట్టి అలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఇలా మనం పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, నేను పొట్టు తీయకుండానే ఉన్న దాన్ని తీసుకున్నాను. మినప్పప్పు అలాగే శనగపప్పుని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, దీన్ని కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇంగువ, అలాగే జీలకర్రను కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఇప్పుడు ఇదంతా ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు ఒక 2 స్పూన్లు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకును కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు నేను ముందే ఉడకబెట్టి ఇలా పెట్టుకుంటాను, స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి పేస్ట్ ఉంటే ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ఇలా 2 స్పూన్లు చింతపండు గుజ్జును తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి అలాగే ఎల్లిపాయలు, కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు కొంచెం వేసుకొని, ఉప్పు కూడా మీరు సరి చూసుకొని వేసుకోండి. ఒక్కసారి ఎక్కువ వేయకుండా సరిపోను చూసుకొని వేసుకోండి. చింతపండు గుజ్జు ఈ స్పూన్ తోటి నేను ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు కూడా వేసేద్దాం. సో ఫైనల్గా కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. అన్నంలో అయితే వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.